హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే అప్పుని కావ్య స్వప్న శారీ కట్టి పెళ్లి చూపులకు రెడీ చేస్తూ ఉంటారు. అంతలో అప్పు నాకు ఈ శారీ ఏం బాగోలేదక్క, నాకు వద్దు అంటుంది. అందుకు స్వప్న కావ్యలు పెళ్లి చూపులకు చీరలోనే చూపిస్తారే, అలా అంటే ఎలా, చాలా బాగుంది కదా ఉంచుకో అంటారు. అందుకు అప్పు నాకు నచ్చలేదు, నాకు నచ్చాలి కదా, వాళ్ళ కోసం నేను కట్టుకోను, నేను నాలానే ఉంటాను, నన్ను నచ్చిన వాడే చేసుకుంటాడు నన్ను అని చెప్పి అంటుంది. దానికి స్వప్న ఒక్క నిమిషం ఆగు, బంటిని పిలుస్తాను, బంటి ఏం చెప్తాడో విని అప్పుడు మాట్లాడు అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి బంటి బంటి అని చెప్పి బంటిని పిలుస్తుంది స్వప్న. బంటి రాగానే బంటి అప్పు ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది. దానికి బంటి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు, అప్పు ఎలా ఉందో చూడు అని చెప్పి అనగానే అప్పు ఏదక్కా అంటాడు బంటి. ఇదిగోరా అప్పు కనిపించట్లేదా నీకు అనగానే బంటిగాడు అప్పునా అని చెప్పి చూసి పగలబడి నవ్వుతాడు. అంతలో అప్పుకి కోపం వచ్చి వాడిని 2 తిట్టి నువ్వు పోరా బయటికి అని చెప్పి అంటుంది. చూసారుగా, వాడికి నచ్చలేదు, ఎందుకు నేను వేసుకోవాలి శారీ, నాకొద్దు అని చెప్పి ప్యాంటు షర్టు వేసుకుంటుంది. అంతలో ఇంటి దగ్గర ఉన్న కళ్యాణం అప్పు గురించి ఆలోచిస్తూ అప్పునే తలుచుకుంటూ ఉంటాడు. తను కొనిచ్చిన జాకెట్ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా గమనించిన రాజు కావాలని కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. పాత జాకెట్తో పనేంటి, నీకు కావలసినవి నేను తెప్పించాను ఫారిన్ నుంచి, అవి తీసుకో అని చెప్పి ఆ జాకెట్ తీసి డస్ట్బిన్లో వేస్తాడు. కళ్యాణ్ అన్నయ్య అని చెప్పి ఆ జాకెట్ని తీసి దులుపుకుంటూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇది నా జ్ఞాపకం అని చెప్పి అంటాడు. వెంటనే రాజు అప్పు ప్రేమలాగా అని చెప్పి అని అడుగుతాడు. రాజు కళ్యాణ్తో అప్పుని నువ్వు ప్రేమిస్తున్నట్లుగా ఉందిరా, నాకు అర్థమైంది అదే అని అంటాడు. నిన్ను గమనిస్తున్నాను కదా 4 days నుంచి, నాకు అర్థమైంది అదే అని చెప్పి అంటాడు రాజు. ఏమో అన్నయ్య, ఏమీ అర్థం కావడం లేదు, తను పెళ్లి చేసుకుంటుంటే నాకెందుకు బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, తనతో నాకు బంధం తెగిపోతుందేమో అని భయం వేస్తుంది అని చెప్పి నా మనసు ఏమీ బాగోలేదు, నేను గెస్ట్ హౌస్లో ఉంటాను, నైట్కి ఇంటికి రాను, అమ్మకి చెప్పు అని చెప్పి వెళ్తాడు. ఇదంతా గమనిస్తున్న రుద్రాని అయ్యో బాబోయ్, నేను అనుకున్నది జరిగింది, ఎలా అయినా వాళ్ళిద్దరిని విడగొట్టి ధాన్యలక్ష్మిని ఎట్లోకట్లా మాయ చేయాలి అని చెప్పి ధాన్యలక్ష్మితో మాట్లాడడానికి వెళ్తుంది. అంతలో అప్పుకి పెళ్లి చూపులు జరుపుతారు. అప్పు గురించి మాకు అంతా తెలుసు అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళు ఓకే చెప్తారు పెళ్లికి. అప్పుడు ఈ అప్పుని నీకు ఇష్టముందా లేదా అని అడగగానే నా అభ్యంతరం ఏమీ లేదు, అంతా అమ్మ నాన్న అక్క వాళ్ళ ఇష్టం అని చెప్పి నమస్తే పెట్టి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పెట్టమని చెప్పి చెప్తారు. పంతులు గారు 1 weekలో ఉందమ్మా మంచి ముహూర్తం అని చెప్పి చెప్తారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.